లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. విషయం వీక్ గా ఉన్నప్పుడే పబ్లిసిటీ పీక్ లో ఉంటుందని చెప్పాడు సినీ రచయిత. అలా సినిమాల్లో విషయం వీక్ గా ఉన్న పబ్లిసిటీ మాత్రం పీక్ లో చేస్తుంటాడు ఈ సినీ హీరో. తాజాగా జరిగిన తన సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మరోసారి వైరల్ కామెంట్స్ చేసి పబ్లిసిటీ తెచ్చుకుందాం అనుకున్నాడు. ఈ క్రమంలో రివ్యూవర్స్ ని టార్గెట్ చేశాడు. అయితే సినిమా విడుదల దగ్గర పడుతుండటంతో వారితో ఎందుకు తలనొప్పంటూ ఇప్పుడు కాళ్ల బేరానికి వస్తున్నాడట ఈ హీరో కమ్ డైరెక్టర్. నాకెవడి సపోర్ట్ అవసరం లేదంటూ స్టేజ్ మీదనే ఓపెన్ గానే స్టేట్మెంట్ ఇచ్చి ఫుల్ వైరల్ అయిన విశ్వక్ సేన్ తాజాగా మరోసారి వార్తల్లో నిలిచాడు. తన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మైక్ పట్టుకున్న ప్రతిసారి విశ్వక్ మాట్లాడే కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. ఇలా సెన్సార్ లేకుండా మాట్లాడే విశ్వక్ దృష్టి ఇప్పుడు రివ్యూవర్స్ వైపు తిరిగింది. మొన్న వరంగల్లో జరిగిన మెకానిక్ రాకీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో వీపులు పగిలిపోతాయని మైక్ లో వార్నింగ్ ఇచ్చాడు. అక్కడ ఉన్న మీడియా వాళ్ళు కూడా ఒక్క క్షణం నోరెళ్లబెట్టారు. అయితే ఈ స్పీచ్ త్వరలో విడుదలయ్యే తన సినిమాకి ఎక్కడ చేటు చేస్తుందో అని ముందే గ్రహించినట్టున్నాడు. తాజాగా జరిగిన మీడియా సమావేశంలో సమాధానమిస్తూ నేను కూల్ గానే మాట్లాడాను, అది కూడా ముక్కు మొహం చూపించకుండా అజ్ఞాతంలో ఉంటూ పర్సనల్ అటాక్ చేస్తున్న వారి గురించి అలా మాట్లాడాను. ఏ ఒక్క సంస్థ వ్యక్తిని ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు చేయలేదు అని చెప్పుకొచ్చాడు ఈ టాలీవుడ్ హీరో. నిజానికి విశ్వక్ అన్నట్టుగా కొంతమంది రివ్యూలు ఇచ్చేవారు ఒక సంస్థ పేరు, ఊరు లేకుండా మాస్కులు ధరించి వాయిస్ ఓవర్లతో రివ్యూలు ఇస్తున్నారు. నకిలీ పేర్లతో హ్యాండిల్స్ నిర్వహిస్తున్నారు. వాళ్ల గురించి తన వ్యాఖ్యలని చెప్పాడు విశ్వక్. అయితే ఈ చెప్పేదేదో ఆ రోజే వేదిక పైన క్లారిటీగా చెప్పేస్తుంటే ఏ గొడవ ఉండేది కాదని, అప్పుడు ఓపెన్ గా కామెంట్ చేసి ఇప్పుడు 4 గోడల మధ్య నేను కేవలం వారినే అన్నానని చెప్పడం కాళ్ల బేరానికి రావడమే అంటూ ఓపెన్ గానే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఏదేమైనా ఈ సినిమా బాగుంటే పర్లేదు, కానీ కొంచెం తేడా కొట్టినా రివ్యూవర్స్ ఏ రేంజ్ లో ఉతికి ఆరేస్తారో విశ్వక్ కి ఒకరు చెప్పాల్సిన అవసరం లేదు. For more videos like this, subscribe Big TV channel.